నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు యాషెస్ టెస్ట్ మ్యాచ్ గురించి కాదు. క్రికెట్ ప్రపంచాన్నే నివ్వెరపరిచిన ఒక అద్భుతం గురించి. అవును, విన్నది నిజమే. 5 రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచు 2 రోజుల్లో ముగిసిపోయింది. అసలు ఎలా సాధ్యమైందిది? ఈ మ్యాచ్ కథలో ఎన్నో మలుపులున్నాయి. పదండి, లోతుగా చూద్దాం. అసలు ఈ బాక్సింగ్ డే టెస్ట్ ఎంత ఫాస్ట్గా, ఎంత ఊహించిన విధంగా ముగిసిందంటే ఇంగ్లాండ్ ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని అందర్నీ షాక్కి గురిచేసింది. 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ గెలుపుతో ఈ యాషెస్ సిరీస్లో మేమింకా ఉన్నాం అని ఇంగ్లాండ్ గట్టిగా చెప్పినట్టయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పినట్టు వాళ్ల ప్లాన్స్ను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సరే, ఇంతకీ మ్యాచ్ను టర్న్ చేసిన ఆ కీలకమైన మూమెంట్ ఏంటి? సింపుల్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలడమే. అదే ఇంగ్లాండ్కు ఈ అద్భుతమైన విక్టరీకి దారి చూపించింది. 132, జస్ట్ 132 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోర్. ఇంత తక్కువ స్కోర్ కాలౌట్ అవడమే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. వాళ్ల బ్యాటింగ్ ఎంత దారుణంగా ఫెయిలైందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికే. అవును, పిచ్ బౌలర్లకు కొంచెం హెల్ప్ చేసింది, కాదనట్లేదు. కానీ కొంతమంది ఆసీస్ బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే అదేదో బౌలింగ్ మైన్ఫీల్డ్లా ఫీలయ్యారు. నిజానికి అది కాదు, వాళ్ల సొంత తప్పులే వాళ్లను ఆ స్కోరుకు పరిమితం చేశాయి. సో ఆస్ట్రేలియానలా కుప్పకూల్చాక ఇంగ్లాండ్ ముందున టార్గెట్ 175 పరుగులు. టెస్ట్ క్రికెట్లో ఇది పెద్ద స్కోరింగ్ కాదు, కానీ యాషెస్ ప్రెషర్లో చేజ్ చేయడం ఎప్పుడూ కష్టమే. మరీ ఈ అవకాశాన్ని ఇంగ్లాండ్ వదులుకుందా? అస్సలు లేదు. తమదైన బాల్ స్టైల్లో దూకుడుగా ఆడి ఆ టార్గెట్ను ఎలా చేజ్ చేశారో చూద్దాం. ఇక ఇంగ్లాండ్ చేజింగ్ ఒక సినిమాలా సాగింది. 4 అంకాలుగా చెప్పొచ్చు. ఫస్ట్, ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ వచ్చిందే తడవుగా మెరుపు ఆరంభమిచ్చారు. ప్రెజరంతా తీసేశారు. కానీ సెకండ్ యాక్ట్లో కథ మారింది. కొన్ని కీలక వికెట్లు టపటపా పడిపోవటంతో మ్యాచ్లో టెన్షన్ పెరిగింది. ఇక థర్డ్ యాక్ట్లో హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ వీళ్ళిద్దరూ నిలబడి ఒక కీలకమైన పార్ట్నర్షిప్తో ఇన్నింగ్స్ను కంట్రోల్లోకి తెచ్చారు. ఫైనల్గా క్లైమాక్స్లో మార్క్ వుడ్ తనదైన స్టైల్లో కొన్ని బౌండరీలు కొట్టి టెన్షన్కు ఫుల్ స్టాప్ పెట్టి ఇంగ్లాండ్కొక చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ కేవలం మ్యాచ్ గెలవలేదు, యాషెస్ హిస్టరీ బుక్స్లో తమకంటూ ఒక పేజీని రాసుకుంది. అసలు రికార్డుల పరంగా ఈ మ్యాచ్ ఎంత స్పెషలో ఓసారి చూద్దాం. చూడండి, బంతుల పరంగా చూసుకుంటే యాషెస్ హిస్టరీలోనే ఇది 4వ అతి చిన్న టెస్ట్ మ్యాచ్. అంటే 1888 తర్వాత ఇంత త్వరగా ముగిసిన టెస్ట్ ఇదేనన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అరుదైన మ్యాచ్ అని. అంతేకాదండోయ్, యాషెస్ చరిత్ర మొత్తంలో 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగియడం ఇది కేవలం 7ఓసారి. ఈ లిస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఈ విక్టరీ ఎంత రేర్ అనేది. ఇక ఇంగ్లాండ్ టీంకు ఇది ఎంత పెద్ద రిలీఫ్ అంటే జనవరి 2011 తరువాత ఆలోచించండి, ఆస్ట్రేలియాలో వాళ్లకి ఇదే ఫస్ట్ టెస్ట్ విన్. ఒక పెద్ద సుదీర్ఘ నిరీక్షణకు ఈ గెలుపుతో ఎండ్ కార్డు పడింది. 18, కరెక్ట్గా 18 టెస్టులు. ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్కు ఒక్క గెలుపు కూడా లేదు. ఆ సుదీర్ఘ ఓటముల పరంపరకు ఈ విజయంతో బ్రేక్ పడింది. ఈ గెలుపు ఆ టీంలోని సీనియర్ ప్లేయర్స్కి ఎంత స్పెషల్ అంటే జో రూటుకు ఆస్ట్రేలియాలో 18 టెస్టుల తర్వాత వచ్చిన మొదటి గెలుపు ఇది. ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్కు కూడా 13 టెస్టుల తర్వాత ఇక్కడ గెలుపు రుచి తెలిసింది. ఓకే, ఈ హిస్టారిక్ విక్టరీ తరువాత సిరీస్ భవిష్యత్తేంటి? ఈ రిజల్ట్ రెండు టీమ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? నిజానికి యాషెస్ ట్రోఫీ ఆల్రెడీ ఆస్ట్రేలియా గెలిచేసింది. కానీ ఈ మ్యాచ్ ట్రోఫీ గురించి కాదు, ప్రైడ్ గురించి. తమ సత్తా ఏంటో మళ్లీ నిరూపించుకుని ఒక కొత్త జోష్తో ఇంగ్లాండ్ మెల్బోర్న్ నుండి వెళ్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇదొక రకమైన రియాలిటీ చెక్. వరుసగా 3 టెస్టుల్లో డామినేట్ చేశాక వచ్చిన ఈ ఓటమి వాళ్లను ఆలోచనలో పడేసింది. సిడ్నీ టెస్ట్కి ముందు వాళ్లు చాలా విషయాలు సరిచేసుకోవాల్సి ఉంది. సో ఈ అద్భుతమైన గెలుపుతో వచ్చిన ఊపును ఇంగ్లాండ్ కంటిన్యూ చేస్తుందా? సిడ్నీలో కూడా గెలిచి సిరీస్ స్కోర్ను 3-2కి తీసుకురాగలదా? చివరి టెస్ట్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతోంది.